మేడారం మహాజాతరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చేందుకు కూడా రోప్ పార్టీలు పోలీస్ శాఖ నిర్వహిస్తుంది. అలా చేయు. ఇంకెక్కడన్నారు इसके लिए भेज दिया। 2 पार्टी है, 2 है ना पूजा सम्मक्का गुड़ी, उसके पास कवरिंग के लिए 2 भेजा। 12 पार्टी इधर ये हो गया सर। ये अभी इसमें कोई कंफ्यूजन है। हाँ अभी ये సమ్మక్క సారలమ్మ మహాజాతరకు అమ్మవార్లను తీసుకొచ్చే బాధ్యత మాకు అప్పగించడం జరిగింది. ఈ అమ్మవార్లను తీసుకొచ్చేది గత దాదాపు ఇది 5వసారి 2014 నుంచి ఈ బాధ్యత నేను స్వీకరిస్తున్నా. ఇప్పటికీ అమ్మవారిని తీసుకొచ్చే దాంట్లో దాదాపు 200 మంది స్పెషల్గా మన డిస్ట్రిక్ట్ గార్డ్స్ నుంచి అలొకేట్ అయిన సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అనుభవజ్ఞులు. వాళ్ళు కూడా నాలాగే గత 4-5 జాతరలు చేసిన వాళ్ళు ఉన్నారు. దీనికి రోప్ పార్టీ, మెయిన్ రోప్ పార్టీ ఉంటుంది, కవరింగ్ ముందుకు ఒక పార్టీ ఉంటుంది, వెనుక ఒక పార్టీ ఉంటుంది, దానికి ఆర్మ్డ్ ఎస్కార్ట్ ఉంటుంది. దాంతోపాటు మన కోయదొర్ల అభ్యుదయ సంఘం వాళ్ళది ఒక టీం ఉంటుంది. తర్వాత క్లియరెన్స్ పార్టీ అడ్వాన్స్గా ఒకటి ఉంటుంది. అది కాకుండా అడ్వాన్స్ ట్రాఫిక్ క్లియరెన్స్ పార్టీస్ కూడా ఉంటాయి. సో నిన్న రిహార్సల్ సారాలమ్మ గుడికాడ నుంచి మన మేడారంకు చేయడం జరిగింది. ఇప్పుడు సమ్మక్క చిలకలగుట్ట నుంచి ఇప్పుడు ఒక రిహార్సల్, మళ్ళీ సాయంత్రం ఒక రిహార్సల్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ ప్రొసెషన్కి మేము సిద్ధమవుతున్నాం. సార్ సమ్మక్కని కానీ సారలమ్మ కానీ తీసుకొస్తుంటే మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు సార్? అది భగవంతుడు మాకు ప్రసాదించిన అంటే సౌభాగ్యం అనుకోవచ్చు. ఎందుకంటే అందరికీ అవకాశం రాదు, కనీసం ఆ రోపు పట్టుకోవడే అవకాశం కూడా చాలామందికి దక్కదు. అట్లాంటిది మాకు అమ్మవార్లను తీసుకురావడం అది మా భాగ్యంగా మేము భావిస్తున్నాము, అదృష్టంగా భావిస్తున్నాము. బస్ దేవుడి దయ, అందరికీ జాతర అందరి మంచిగా జరగాలి, ఆ తల్లుల దీవెన అందరి మీద ఉండాలి. అందరూ ఎవరైతే జాతరకు వచ్చారో వాళ్ళందరూ అమ్మవార్లను దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి మేము అమ్మవారిని మొక్కుతున్నాం. ప్రత్యేకంగా ఒక టీంని ఎంచుకుంటారా లేకపోతే అందరినీ కలిపి తీసుకుంటారా మీరు? ప్రత్యేకంగా అంటే గత 4-5 జాతరల నుంచి చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, ఆ టీం ఉంటుంది. కొత్త వాళ్ళకు కూడా ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతాను. సో ఇంకొకరు ఇప్పుడు మన సదానంద్ ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ టేక్ ఓవర్ చేయాలి. కాబట్టి అట్లా పాత కొత్త అందరు మిక్స్చర్ ఉంటారు.
వాళ్ళందరూ మళ్ళీ కొత్త వాళ్ళు కూడా ట్రైన్ కావాలి కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ కదా, ఒక రోజుతో ఇవాళ ఈ జాతరతో అయిపోయేది కదా. థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీరు సమ్మక్కని తీసుకొచ్చేటప్పుడు, సారలమ్మని తీసుకొచ్చేటప్పుడు కన్నెపల్లి నుంచి వస్తుంటే బాగా పబ్లిక్ భక్తులు అందరూ వస్తూ ఉంటారు, అట్లా ఎట్లా అనిపిస్తుంది? మేడారం జాతర అనేది పెద్ద జాతర. దాంతోపాటు మన ప్రతి ఒక్కరూ సమ్మక్కను ప్రేమతోని కొలుస్తారు. వాళ్ళందరికీ వచ్చే భక్తులు ప్రజలందరికీ నా తరఫున, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఆర్ఎస్ఐ అయిన కాంచెలి 1994 నుండి రోపాటి చేస్తున్నాను. ఇప్పటివరకు 14 సంవత్సరాలు అమ్మవారి సేవలో అంటే 14 జాతరలు చేశాను. రోపాటి ఇన్ఛార్జ్గా 12 జాతరలు చేయడం, ఆర్ఐగా డిఎస్పీగా ఇప్పుడు అడిషనల్ ఎస్పీ కూడా లీడ్ చేస్తున్నాను. ఇదే విధంగా మెయిన్ రోపాటిలో సుమారుగా స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ ఫోర్స్ పెట్టడం జరుగుతుంది. తర్వాత సివిల్ ఫోర్స్ కూడా క్లియరెన్స్ పార్టీ పెట్టడం జరుగుతుంది. వీరి ఇద్దరి సహకారంతో, కోఆర్డినేషన్తో ముందుకు అది క్లియర్ చేస్తూ అమ్మవారిని గద్దెలకు తీసుకొచ్చే బాధ్యత ఉంటాయి. అది ఏ విధంగా మీకు 7-8 సార్లు రావడం అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? 7 సాది ఒక మహా భాగ్యంగా ఫీల్ అవుతున్నాం. తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సపోర్ట్ వలన ఈరోజు అంతా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఎలా ఉంటుందంటే 20వ తారీఖు నాడు పొనగండ్లలో అక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అక్కడ లంచ్ తర్వాత అక్కంచెల్లి లక్ష్మీపూర్కు ఇటు రావడం జరుగుతుంది. నైట్ హాల్ట్ అక్కడ చేస్తారు పొనగండ్ల పైడిద్దరాజు గారు. ఆ నైట్ హాల్ట్ నుండి మన స్పెషల్ పార్టీ అక్కడికి పంపించడం జరుగుతుంది. పసరా దగ్గర నుండి అక్కంచెల్లి వాళ్ళను సాయంత్రం వరకు వీడికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా అక్కంచెల్లి వస్తూ వాళ్ళు జంపన్న వాగు నుండి అక్కడ నాగమయ్య గుడి ఉంటాయి, గుడి దర్శించి సమ్మక్క మెయిన్ టెంపుల్కు వాళ్ళు వస్తారు. దాని తర్వాత అదేవిధంగా 20వ తారీఖు నాడు కార్యక్రమాలు గోవిందరాజు గారు కూడా కొండాయిలో జరుగుతాయి. అక్కంచెల్లి అవి అయిపోయిన తర్వాత వాళ్ళు 21st నాడు బయలుదేరుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జంపన్న వాగు నుండి అక్కడ వచ్చి దేవుని దర్శించుకొని మెయిన్ టెంపుల్ సమ్మక్క వరకు రావడం జరుగుతుంది. అదే రోజు సారలమ్మ టెంపుల్ నుండి కన్నెపల్లి నుండి సారలమ్మ దేవుని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ముగ్గురిని ఒకటే సమయంలో కనుక కలవగలిగితే ముగ్గురిని కలిపి తీసుకురావడం జరుగుతుంది. కానీ డిఫరెంట్ టైంలో వస్తారు కాబట్టి వారు సమ్మక్క గుడి దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ముగ్గురు దేవతల వరకు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ ఆచార ప్రకారం చేసిన తర్వాత ముగ్గురు దేవతలను కలిపి మెయిన్ గద్దెలకు తీసుకురావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత సమ్మక్క గద్దె నుండి సారలమ్మ వాళ్ళు సారలమ్మ గద్దెకి వెళ్తారు, పైడిద్దరాజు వాళ్ళు పైడిద్ద గద్దెకి వెళ్తారు, గోవిందరాజు వాళ్ళు గోవింద గద్దెలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ రోజు కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈ సమ్మక్క అని సారలమ్మలు కానీ వనదేవతలు గద్దెల మీద ప్రతిష్ఠించిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతారు? అది తీసుకొచ్చేటప్పుడు ఈ రోపాటిలో ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ ఉండాలని కోరుకుంటాడు. దాన్ని తీసుకొచ్చేటప్పుడు అది ఒక తన్మయం, ప్రతి ఒక్కరు తన్మయం చెందుతారు. దానిలో మనం చెప్పలేని, అది వెలకట్టలేనిది, చెప్పలేనిది అనుభూతి వస్తుంది. ఏదైతే మనం దేవతలను ప్రజలు ఆఫీసర్లు కానీ ఎంతోమంది భక్తి శ్రద్ధలతో మనం కొలుచుకుంటామో కోరుకుంటామో వాళ్ళ కోరికలు కూడా చాలామంది మ్యాక్సిమం నెరవేరుతాయి. ఈసారి కనుక గట్టిగా మనం దేవుని కనుక మొక్కుంటే నెక్స్ట్ వచ్చే వరకు కూడా మనకు అలాంటి కోరికలు చాలామంది నెరవేరుతాయి. అలా ఆఫీసర్లు చెప్పారు, ప్రజలు చెప్పారు. ప్రజలకు నేను చేసే ఒకే విజ్ఞప్తి అంటే దయచేసి మీరు మద్యం తాగి వాహనాలు నడపకుండా మీరు ఇంటి నుండి ఏ విధంగా అయితే క్షేమంగా దేవతల దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని ఫ్యామిలీతోని అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళా వారి ఇంటికి కూడా అదే విధంగా క్షేమంగా చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మేడారం మహాజాతరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చేందుకు కూడా రోప్ పార్టీలు పోలీస్ శాఖ నిర్వహిస్తుంది.
అలా చేయు. ఇంకెక్కడన్నారు?